కూడొచ్చి మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటల్లోనికి వెళ్దామండి. అందరు కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటల్లోనికి వెళ్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, ఇంచక్కడి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొన్నాళ్ళు తండ్రి. గడిచిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు మీ ప్రశస్తమైన కృపలో మమ్మల్ని దాచి కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. మీ అమూల్యమైన మాటలు వినుచుండగా ప్రపంచంలో ఏ చేతితో అయితే నిర్మాణము చేయబడి ఉన్నవో అదే చేతి కింద ఈరోజు మానవ బ్రతుకులు ఎలా చితికిపోతున్నాయో వాక్య గ్రంథము ద్వారా మేము నేర్చుకుంటున్నప్పుడు వినబడుతున్న మాటల ద్వారా సరిచేసుకోవాల్సిన వాటిని, సవరించుకోవాల్సిన వాటిని ముందుకు తీసుకురాగలుగుటకు సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. జరుగుతున్న ఈ ఆరాధనా క్రమాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆది నుంచి అంతం వరకు విజయవంతంగా ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ మరలా తండ్రిని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, కూడొచ్చి మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. ఈరోజు మన చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథం నుంచి ఒక కొద్దిపాటి ఒక చిన్న విషయాన్ని అయితే ప్రపంచమును సృష్టించిన దేవుడు ప్రపంచాన్ని గురించి ఏమని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే బైబిల్ చదువుతున్నాం, మన అందరికీ తెలుసు. ఈ కాలాన్ని దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే అంచె దినములు అని పిలుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు చెప్పిన సువార్తల్లోనే కానివ్వండి, ఆయన తర్వాత వచ్చిన అన్ని జనులకు అపోస్తలుడైన పౌలు గారి మాటల్లో కానీ అర్థాన్ని మనం ఆలోచించగలిగితే మనం ఎక్కడో నాశనపు అంచున ఉన్నట్టు వారు మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఈ కడవరి దినాల్లో ప్రపంచానికి దేవుడు చేస్తున్న ప్రకటన ఏంటో ఈరోజు మనము పరిశీలించే ప్రయత్నం అయితే మనం చేద్దామండి. సహజంగా ఈ కొత్త నిబంధన అంతా మనకి క్రైస్తవ జీవితాన్ని ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా ముందుకు వెళ్ళాలనే విషయాలు మాట్లాడుతూ ఉంటే, పాత నిబంధనకు మనం వెళ్ళేసరికి ఎక్కువగా ఈ సామెతల గ్రంథం కానివ్వండి, లేకపోతే ఈ కీర్తనల గ్రంథంలో కానివ్వండి, ఎక్కువగా మనకి కనిపించే మాట ఏంటంటే, ఎక్కువగా మనకు కనిపించేది ఈ రోజు కూడా వాక్యపట్నంలో మనం చదువుకున్న మాట ఏంటంటే, యెహోవాను స్తుతించండి, ఆకాశంలో ఉన్న పక్షులను ఉదాహరించి మాట్లాడుతూ ఉంటాడు, భూమి మీద ఉన్న జంతువులను ఉదాహరించి మాట్లాడుతూ ఉంటాడు, ఎక్కడో నీటిలో ఉన్న ప్రాణులను ఉదాహరించి మాట్లాడుతూ ఉంటాడు. యెహోవాను స్తుతించండి అనగా మన భాషలో చెప్పాలంటే ఆయన్ని పొగడండి, ఆయన్ని గొప్ప. ఇంతకీ యెహోవాను స్తుతించేటంతటి గొప్ప విషయము యెహోవా దేవునిలో ఉందా? ఒక వ్యక్తి విగ్రహం పెట్టారంటే, ఒక వ్యక్తి పేరు మీద ఒక రోడ్డు కట్టారంటే, ఒక వంతెన కట్టారంటే ఆ వ్యక్తి ఏదో ఒక గొప్ప పని చేసి ఉండాలి. చరిత్రలో ఒక వ్యక్తి పేరు రాయబడాలి అంటే చరిత్ర తెలుసుకునే విషయం ఏదో అతని జీవితంలో జరుగుండాలి. యెహోవాను స్తుతించండి అని పదే పదే రాస్తున్నాడంటే యెహోవా దేవుడు చేసిన కార్యం ఏమిటో, ఒక విషయం ఏమిటో ప్రపంచం తెలుసుకోవలసిన విషయాలు యెహోవా దేవుని జీవితంలో, ఆయన గ్రంథంలో వాటిని పరిశీలన చేద్దామండి. అంత గొప్పవాడా, స్తుతింపదగినంత గొప్పవాడా, స్తుతులు అందుకో తగినంత గొప్పవాడా అంటే ఒక చిన్న మాటని ఈరోజు మీకు చూపిస్తాను చూడైతే. యోబు గ్రంథానికి మనం వెళ్దామండి. యోబు గ్రంథము కీర్తన గ్రంథానికి ముందు మనకు కనబడుతుంటుంది. యోబు గ్రంథము 12వ అధ్యాయము 22-23 వచనాలు మనం చదువుకునే ప్రయత్నం అయితే మనం చేద్దామండి. యోబు గ్రంథము 12వ అధ్యాయము 22-23 వచనాలు మనం చదువుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏమంటున్నాడో చూడగలిగితే, చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును,
జనములను విస్తరింపజేయును, నిర్మూలము చేయును, సరిహద్దులను విశాలపరచును, జనములను కొనిపోవును. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే మన దేవుని ఎందుకు స్తుతించాలి, మన దేవుని ఎందుకు గణపరచాలి అంటే యోబు గారు కొన్ని విషయాలు చెబుతున్నాడు. ఏంటంటే ప్రపంచంలో ఎలాంటి విషయాలు ఉన్నాయంటే అక్కడ ఒక పదాన్ని వాడుతున్నాడు. ఏమని అంటున్నాడు అంటే చీకటిలోని రహస్యములు. ఈరోజు మానవులుగా మనం ప్రపంచం మొత్తాన్ని మనం అంచనా వేయగలిగాం. ప్రపంచం మొత్తాన్ని ఒక ఇమేజ్ తీసుకొచ్చాం, ప్రపంచం ఇలా ఉంది అని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఇదే ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలు ఎలా ఉన్నాయంటే ఇంకా చీకటి కలిగిన రహస్యాలతో నిండినవిగా, ఇంకా చాలా గుహలు మనుషులు పరిశోధన చేయని ఉన్నాయి, ఇంకా చాలా సముద్రంలోని లోతట్టు ప్రాంతాలు మనిషి పరిశీలన చేయని ఉన్నాయి, దట్టమైన అడవులు అని మాట్లాడుకుంటూ ఉంటారు. దట్టమైన అడవులు అంటే అర్థం ఏంటంటే మనిషి అందులోనికి వెళ్ళలేడు. అందులో ఎలాంటి ప్రదేశాలు ఉన్నాయి, ఎలాంటి ప్రాణులు ఉన్నాయి మనిషికి ఇప్పటికి కూడా. మన భూమి ప్రపంచంలో ఈ విశ్వంలో చిన్న గ్రహము అని మనం అనుకుంటే అలాంటి భూమి మీదే పూర్తి అవగాహన ఎవరికి లేదంటే మనిషికి. తనకు తెలిసిన దాన్ని జ్ఞానం అనుకుంటున్నాడు, తను చూసిన దాన్ని గొప్పదనుకుంటున్నాడు. కానీ తనకు చూడనిది, తనకు తెలియనిది దేవుడు తయారు చేసిన ప్రపంచంలో చాలానే. మనిషి ఎక్కని శిఖరాలు ఉన్నాయి, మనిషి అడుగు పడని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి, మనిషి గాలి తగలని అనేక గుహలు ఉన్నాయి, మనిషి అంటేనే తెలియని అనేక సముద్ర గర్భాలు ఉన్నాయి. అయితే చీకటిలో నుంచి రహస్యాలు బయటకు తేవడం మాత్రమే పని కాదంట. కింద మాటలు ఏమంటున్నాడంటే జనములను విస్తరింప చేయువాడును. తర్వాత మాటలు ఏమంటున్నాడంటే నిర్మూలము చేయువాడును. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఎక్కడ ఎంతమంది ఉండాలి, ఎలా ఉండాలి, ఎవరెవరు ఉండాలి అంతా నిర్ణయించిన వాడు ఎవరంటే ఆకాశమందున్న దేవుడంట. ప్రతి ఒక్కరూ కూడా భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన సంఖ్యలో ఉన్నారంట. వృద్ధి చేసేవాడు ఆయనే, నాశనము చేసేవాడు కూడా. ఒక ఈవెంట్ మనం ఆర్గనైజ్ చేస్తామనుకోండి, ఈవెంట్లో రకరకాల సీట్లు ఏర్పాటు చేస్తూ ఉంటాం, విఐపి సీట్లు అని చెబుతూ ఉంటాము, స్టిక్కర్ అతికిస్తూ ఉంటాము. ఆ విఐపి సీట్లు కేవలం కొద్ది మందికి మాత్రమే కూర్చోవడానికి అవకాశం అనేది ఇస్తూ, మనం ఒక ఫంక్షన్ చేసామనుకోండి ఎంతమంది వస్తున్నారని ఒక అంచనా మనకు ఉంటుంది. ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, ప్రతిదీ మనకు ఎలాగైతే మనం నిర్వహిస్తున్న ఒక అకేషన్ ఎంతమంది ఉంటున్నారనే విషయం మనకు ఎలాగైతే తెలుసో భూమి మీద కూడా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రోజు వెళ్ళిపోతున్నారనే విషయం అంతా ఎవరికి తెలిసిందంటే ఆకాశమందున్న దేవునికి. ఒక మనిషి పుట్టాడనే విషయం బయటికి రానంత వరకు ఎవరికి తెలియదండి. ఒక మనిషి చనిపోయాడనే విషయము, అతని శవం దొరికేంత వరకు ఎవరికి ఎలాగైతే తెలియదో, ఇది మనుషులం కాబట్టి మనం తెలుసుకోవడము అసాధ్యమే వచ్చు. కానీ ఆకాశం ఉందన్న దేవుడు ప్రతి ప్రాణము భూమి మీదకి వస్తున్నప్పుడు, ప్రతి ప్రాణము వెడిలిపోతున్నప్పుడు అంతా ఆయన సంఖ్యలో ముందుగానే రాయబడి. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే అక్కడ చివరి మాటలు ఏమంటాడంటే సరిహద్దులను వ్యాపించువాడంట, జనములను కొనిపోవాడు కూడా. సరిహద్దులు దేనికి ఉంటాయి అంటే మనకు తెలుసు, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం అనే సరిహద్దులు దేనికి ఉంటాయంటే ఒక దేశం పెద్దవ్వాలి అంటే మనుషులుగా మనం అనుకుంటూ ఉంటాం యుద్ధం చేయాలి, యుద్ధం చేస్తే వేరే దేశాన్ని గెలిచి ఆక్రమించుకొని మన సరిహద్దులు పెంచుకోవచ్చని మనం అనుకోవచ్చు. కానీ సరిహద్దులు పెంచడం అనేది యుద్ధం వల్ల జరిగే అవకాశమే. కొన్నిసార్లు కొన్ని దేశాలు వారు వలస వెళ్ళిపోతూ ఉంటారు వేరే దేశానికి. మన భారతదేశంలో కూడా కోల్కతా ప్రాంతంలో మనం చూస్తే చాలా మంది బంగ్లాదేశ్ వాళ్ళు మన దేశంలోకి వస్తూ ఉంటారు, చాలా మంది మయన్మార్ వాళ్ళు మన దేశంలోకి వస్తూ ఉంటారు. అక్కడి నుంచి వారు బ్రతుకు కోసం ఇక్కడికి వచ్చారని మనం అనుకుంటున్నాం. కానీ బైబిల్ అంటుంది జనములను కొనిపోవుట కూడా ఎవరి చేతుల్లో ఉందంటే అంతా ఆయన చేతుల్లో. ఒక దేశం నడిపింపబడాలన్నా, ఒక దేశం నిలబడాలన్నా, ఒక దేశంలో ప్రతిదీ జరగాలన్నా, ఒక దేశం పడిపోవాలన్నా అంతా ఎవరి చేతుల్లో ఉందంటే దేవుని చేతుల్లో. ఈరోజు అలాంటి దేవుడు మాట్లాడుతున్నాడు.
ఒక పట్టణము నిలబడాలి అంటే, ఒక దేశము నిలబడాలి అంటే ఏమి చేయాలి? ఎందుకంటే చరిత్రలో కూలిపోయిన పట్టణాలు ఎన్నో ఈరోజు ప్రపంచంలో. వాటిని ఈరోజు మన శిథిలా వ్యవస్థలో చూసిన. శిథిలా వ్యవస్థ అంటే కూలిపోయిన తర్వాత మిగిలిన అవశేషాలను మాట్లాడుతూ ఉంటాం కదా. అలా అవశేషాలతో మిగిలిపోయిన ఆ పట్టణాలు మనకు నేర్పుతున్న పాఠం ఏమిటి? యెహోవాను స్తుతించక గర్వించి గతించిన పట్టణాలు ఏంటి? వాటి పరిస్థితి ఏమిటి? ఒక 3 పట్టణాలు ఈరోజు దేవుడు మనకి జ్ఞానాన్ని అందివ్వడానికి ఒక 3 పట్టణాలను దేవుడు ఈరోజు మనకి నేర్పించబోతున్నాడు. ఆలస్యం చేయకుండా 3 పట్టణాల దగ్గరికి మనం వెళ్ళిపోదాము. ఆ పట్టణం గొప్పతనం ఏమిటి? ఆ పట్టణం చేసిన పాపం ఏమిటి? దేవుడు దానికి విధించిన శిక్ష ఏమిటి? ఆలోచన చేద్దామండి. అందులో మొట్టమొదటి పట్టణం ఏంటంటే, బైబిల్లోనే మొట్టమొదటిగా కట్టబడిన ఒక పట్టణం అంట. ఆ పట్టణానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆ పట్టణంలో ప్రతి జాతి వారు ఉన్నారంట. ఆ పట్టణంలో ప్రతి వారు ఉన్నారు. ఆ పట్టణానికి ఉన్న యూనిక్నెస్ ఏంటంటే, ఆ పట్టణంలో ఈరోజు ప్రపంచంలో ఉన్నట్టుగా ఇన్ని భాషలైతే మీ అందరికి అర్థమై ఉండాలి. ఆ పట్టణం దగ్గరికి మనం వెళ్ళిపోదాం. చూడండి, ఆది కాండానికి మనం వెళ్ళిపోదామండి. ఆది కాండము 11వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూడగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. ఆది కాండము 11వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూడగలిగితే ఏమంటున్నాడో చదువుకుందామండి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. ఎప్పుడైతే ఆదాము హవ్వలు పాపము చేశారో, ఆ పాపం చేసిన తర్వాత మొదటి దేవుడు వారిని వెళ్ళగొట్టాడంటే ఎక్కడి నుంచి అంటే, తన ఏదేదో తోట నుంచి వెళ్ళగొట్టాడంట. అక్కడి నుంచి జనాలు విస్తరిస్తూ జనరేషన్లు దాటిన తర్వాత ఒక సిగ్నిఫికెంట్ క్యారెక్టర్ గా గుర్తించబడిన ఒక వ్యక్తి కనబడుతూ ఉంటాడు. అతని పేరే నోవాహు. నోవాహు కాలంలో ఏం జరిగిందో మనందరికీ బాగా తెలుసు. ప్రపంచాన్ని ముంచివేసేంత గొప్ప జలప్రలయం వచ్చింది. ఆ జలప్రలయంలో దేవుణ్ణి నమ్మని అనేక మంది అపహాసకులు కొట్టుకుని వెళ్ళిపోయారంట. ఆ జలప్రలయం రక్షింపబడిన వారు ఎంతమంది అంటే 8 మంది. ఆ 8 మంది కూడా ఎవరంటే నోవాహు, అతని విశ్వాసులైన అతని కుటుంబ సభ్యులు. అయితే నోవాహుకు కూడా 3 కుమారులు. ఆ కుమారులకు కొన్ని వేల మంది సంతానము జన్మించినప్పుడంట వారందరికీ కూడా అప్పటి వరకు ఎలా ఉండేవారంటే, ఒకే కుటుంబముగా, ఒకే దేశముగా, ఒకే భాష ఉంది. వారిలో భాషలు కానీ, వారిలో మరి రకరకాల లిపులు కానీ ఏవి కూడా కాలానికి. అయితే వారందరూ అనుకుంటున్నారంట, మనం ఏదో ఒక మంచి పట్టణాన్ని అయితే కడదాం, ఒక మంచి గోపురాన్ని కడదాం, ఒక మంచి బిల్డింగ్ కడదాం. ఆ బిల్డింగ్ ఎలా ఉండాలంటే సర్వ సదుపాయాలు అందులో. ఈరోజు మనం చూడగలిగితే చాలా గొప్ప గొప్ప దేశాలలో చాలా మంది ఇప్పటికీ కూడా ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు. ఒకటే బిల్డింగ్, ఆ బిల్డింగ్ లో ఉంటుందంటే హాస్పిటల్ ఉంటుంది, అదే బిల్డింగ్ లో స్కూల్ ఉంటుంది, అదే బిల్డింగ్ లో ఆఫీసులు ఉంటాయి, అదే బిల్డింగ్ లో ఉండడానికి ఉద్యానవనాలు ఉంటాయి, అదే బిల్డింగ్ లో అన్ని సర్వ సౌకర్యాలు అన్ని కలిపి ఒకే బిల్డింగ్ లో పెడుతూ ఉంటారు. ఈ ఆలోచన ఇప్పటిది కాదంటే ఎప్పుడుదంటే ఒక రోజు నోవాహు కాలములోదంట. వాళ్ళందరూ అనుకుంటున్నారంట ఒకే పట్టణం కట్టాలి, ఆ పట్టణం అంతా కూడా ఇందులో ఉండాలంటే ఒకే బిల్డింగ్ లో తినేవాడికి తినదగినంత ఉండాలి, పండించేవాడికి పండించదగినంత ఉండాలి. అందరూ కలిపి ఒకే బిల్డింగ్ లో ఒకే ఊరిగా పిలువబడాలి. ఆ ఊరికి వారు పెట్టిన పేరు ఏంటంటే బాబేలు గోపురం. ఇక్కడ ఇచ్చట అన్నీ దొరుకునని ఒక క్యాప్షన్ వాళ్ళు పెట్టుకున్నారు, కట్టడం స్టార్ట్ చేశారు. నిజానికి వారి యొక్క మోటివ్ ఏంటంటే, వారి ఆలోచన ఏంటంటే, ఈ పట్టణం ద్వారా వారికి ఏం కావాలంటే గొప్ప పేరు. ఆ పట్టణాన్ని చూసిన ఒకవేళ ఎవరైనా మిగిలి ఉన్న సంతానం ఆ పట్టణాన్ని చూసినప్పుడు వాళ్ళు అనుకోవాలంట, దీన్ని కట్టిన వారు చాలా గొప్పవారు. ఎందుకంటే వీళ్ళు కట్టింది ఎలాంటిదంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు ఆ
ఆకాశాన్ని అంటేంత కట్టాలనుకున్నారు. నిజానికి ఆకాశాన్ని అంటటము దేవుని ప్రాబ్లం కాదండి. నిజానికి వారి బిల్డింగ్ కట్టడం కూడా దేవుని ప్రాబ్లం కాదంటే మరి దేవుని ప్రాబ్లం ఏంటంటే వారి ఆలోచన బాలేదు. వారి ఆలోచన ఏంటి అంటే దేవునికి అప్పటికి ప్రపంచంలో గొప్ప పేరున్నది ఎవరికంటే దేవునికి మాత్రమే. అలాంటివి వీరు ప్లాన్ ఏం చేస్తున్నారంటే చాలా గొప్ప పేరు. ఎంత గొప్ప పేరు అంటే దేవునికి సమానమైన పేరు సంపాదించాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విఫలమైందా సఫలమైందా అంటే బైబిల్ చెబుతుంది దేవుడు వారి మధ్యకు వచ్చంట వారి భాషలు తారుమారు చేశారు. ఆ పట్టణం ఏమైందంటే మధ్యలోనే ఆగిపోయింది. కారణం ఏమిటి? వారేమన్నా తప్పు చేశారా? వారేమన్నా దేవునికి వ్యతిరేకంగా ఆకాశాన్ని అంటే ఇలా కట్టడము లేక విస్తరించకుండా ఒకే చోట ఉండడము అదేనా వారు చేసిన తప్పు అంటే కాదండి. ప్రాథమికంగా వారు చేసిన తప్పు ఏంటంటే దేవుని కన్నా గొప్ప పేరు సంపాదించాలనుకున్నారు. దేవుని కన్నా ఉన్నతులుగా చూపించుకోవాలనుకున్నారు. కానీ నిజానికి మనకు తెలియని విషయం ఏంటంటే మనకు గొప్ప పేరు మనం చేసే పనుల వల్ల రాదండి. మనకు గొప్ప పేరు ఎవరు ఇవ్వాలంటే ఆకాశమందున్న దేవుడు. అందుకే చూడండి, ఒక వ్యక్తి రాజకీయాల్లో ఎదగాలి అంటే తనకన్నా ఉన్నతమైన ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి గొప్ప పేరు సంపాదించుకోవాలని చూస్తూ ఉంటాడు. కానీ నోబాహు కాలంలో ప్రజలు చేసిన తప్పు ఏంటంటే మంచి పేరు సంపాదించుకోవడం తప్పు కాదు, కానీ ఆ మంచి పేరు సంపాదించుకునే ప్రయత్నంలో ఎవరిని మర్చిపోయారంటే దేవుణ్ణి. బైబిల్ ఇది మాట కూడా మనకి దేవుడు రాయించి ఉంచాడు. మంచి పేరు కోసము దాన్ని ఎలా సంపాదించుకోవాలో కూడా రాయించాడు. ఎలా సంపాదించుకోకుండా నోవాహు కాలంలో వాళ్ళు ఈ పరిస్థితికి వచ్చారో కూడా బైబిల్లో రాయించాడు. ఒక మాటని మీ అందరికీ చూపిస్తాను చూడైతే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందామండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదవలితే ఏమంటున్నాడో చూద్దామండి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయను కోరదగినవి ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందరు వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే బంగారం కన్నా అంట, వెండి కన్నా అంట, సువర్ణం అన్నిటికన్నా మంచి పేరు చాలా గొప్పది. అది దేవుడు కూడా యాక్సెప్ట్ చేస్తాడు. కానీ ఆ గొప్ప పేరు నీకు ఎవరు ఇవ్వాలి అంటే దేవుడు. ఈరోజు చరిత్రలో చాలా మంది దేవుడి సహాయం లేకుండా, దేవుని అవసరత లేకుండా గొప్ప పేరు సంపాదించాలని చెప్పి తిరగబడిన జీవితాలు ఎన్నో మనకు కనబడుతూ చెబుతూ ఉంటాం కదా. ప్రపంచ ప్రతిష్టాత్మిక ఓడ టైటానిక్ దేవుడు లేకుండానే గొప్ప పేరు సంపాదించాలని బయలుదేరింది. కానీ బయలుదేరిన ఒక రోజుకే ఈరోజు ప్రపంచంలోని అత్యంత ఘోరమైన విషాదం ఏదన్నా ఉంది అంటే ఆ రోజు కాలంలో ఆ రోజు జరిగిన సంఘటన మనం గుర్తు చేసుకుంటూ ఉంటాము. కారణం ఏంటంటే దేవుడు ఆ సందర్భంలో వారితో పాటు పాత నిబంధన మనం చదివితే ఇశ్రాయేలు యెరికో పట్టణంలో గొప్ప యుద్ధమే చేశారు. కానీ యెరికో అయిపోయిన తర్వాత అంట హాయి అనే ఒక చిన్న పట్టణానికి వెళ్ళినప్పుడు మాత్రమే తడబడ్డారంట, పడిపోయారంట. కారణం ఏంటంటే యెరికోలో వారితో ఉన్న దేవుడు హాయిలో వారితో. ఎప్పుడైతే హాయిలో దేవుడు వారితో లేడో అక్కడ 20,000 మందిని తెగ నరికిన అదే చేతులు ఇక్కడ 200 మందికి తల ఉంచాయంటే కారణం ఏంటో తెలుసా? వారి వెనకాల మంచి పేరును విజయాన్ని ఇవ్వడానికి ఎవరు లేరంటే దేవుడు. ఈరోజు మన జీవితానికి ఉన్న సరైన సూత్రం అదేనండి. జీవితంలో మనం సంపాదించుకోదగినది ఏదన్నా ఉంది అంటే అది మంచి పేరు. ఆ మంచి పేరు కావాలి ఏ బైబిల్ అయితే చెబుతుందో ఆ మంచి పేరు రావడానికి మార్గం ఏదో కూడా ఇదే బైబిల్ మనతో మాట్లాడుతూ. ఈ తెలియక సమాజంలో గొప్ప గొప్ప పనులన్నీ చేసి మానవతావాది అని నువ్వు అనిపించుకోవచ్చు, కానీ గొప్పవాడనే పేరు నీకు ఎప్పటికీ కూడా. నువ్వు గొప్పవాడు అవ్వాలి అంటే నీ బ్యాంకులో అంత బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. నీ గొప్పవాడు అవ్వాలి అంటే గొప్పవాళ్ళతో తిరగవలసిన పని లేదు. బైబిల్ ఆయన అంటున్నాడు గొప్పవాడిని నేను ఎక్కడి నుంచి కూడా తీసుకొస్తానంటే పెంట కుప్పల మీద నుంచి కూడా లేవనెత్తి వాడి బ్రతుకును మార్చగలిగే సత్తా నా దగ్గర.
ఆలోచించండి, బైబిల్లో గొప్పగా చేయబడిన జీవితాలన్నిటి వెనకాల వారి మూలం ఎక్కడుందంటే చాలా దారిద్ర్యంలోనే ఉంది. ఒక దావీదు కానివ్వండి, ఒక ఆమోసు కానివ్వండి, ఆఖరికి యేసుక్రీస్తు వారి దగ్గర శిష్యులకు కానివ్వండి, రాజులు ఎదుటి నిలబడే ఒక గొప్ప అర్హతను వారు పొందుకున్నారంటే చిన్నప్పటి నుంచి వారిని రాజ కుటుంబాల్లో పుట్టిన వారు ఎలా సంపాదించారు ఈ పేరు. భూలోకమును తలకిందులు చేయవారని ఆనాటి కాలంలో భూమిదన గొప్ప వాళ్ళే అంటున్నారంట. ఆ పేరు ఎలా వచ్చిందంటే దేవుణ్ణి హత్తుకున్నారండి. దేవుని హత్తుకోవడంతో ఆటోమేటిక్ గా వారి జీవితాల్లోనికి ఏమొచ్చిందంటే గొప్ప పేరు అనేది. ఆ రోజు బాబేలు గోపురం దగ్గర ప్రజలు చేసే తప్పు ఏంటంటే గొప్ప పేరు కావాలనుకున్నారు, కానీ గొప్ప పేరు ఇవ్వాలంటే దేవుడు ఉండాలి. దేవుడు లేకుండా గొప్ప పేరు కావాలనుకున్నారు. దేవుడు లేకుండా వచ్చే గొప్ప పేరు ఒక విషాదమే, కానీ అందులో విశేషం ఏది కూడా. అది అర్థమయ్యేసరికి అక్కడ కోపం కూలిపోయిందంట. అర్థమయ్యేసరికి భాషలు మారిపోయాయంట. ఇందాక ప్రారంభంలో మనం చెప్పుకున్నాం కదా, జనములను విస్తరింపచేయవాడు, జనములను కొనుక్కునేవాడును ఆయనే. నిజానికి దేవుని అడుగుంటే ఒక గొప్ప పట్టణం అయ్యేదేమో. ఒకరోజు ఆ రోజు బాబేలు గోపురము దేవుని అడగలేదండి, చెదరగొట్టే. ఎంతలా చెదరగొట్టాడంటే ప్రపంచ 4 దిక్కులకి చెదిరిపోయి మరలా తిరిగి రావడానికి అనేక సంవత్సరాలనేది. ఈరోజు నీ జీవితంలో బాబేలు గోపురం నేర్పిస్తుంది. మొట్టమొదటి పట్టణం నేర్పిస్తుంది ఏంటంటే గర్వించి ఏం చేశారంటే దేవునికి రావాల్సిన పేరు దొంగిలించారంట. దొంగిలించేసరికి ఏమైందంటే ఆటోమేటిక్ గా వారి జీవితంలోనికి పడిపోవడం అనేది వచ్చింది. మొదట గోపురం మీద నుంచి పడ్డారు, తర్వాత భాషల విషయంలో పడిపోయారు, తర్వాత కుటుంబాలు విడిపోయిన వారుగా, చెదరగొట్టబడిన వారుగా దేశాంతరం వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే గర్వించారు. గర్వించి ఏం చేశారంటే దేవునికి రావాల్సిన పేరును దొంగిలించారు. ఇక రెండో విషయానికి కూడా నేను వెళ్ళిపోతాను, ఆలస్యం చేయకుండా. చూడైతే ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 37వ వచనాన్ని చదవగలిగితే ఏమంటున్నాడో మనం చూద్దామండి. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 37వ వచనం చదవండి. బబులోను నిర్జలమై కసువు దిబ్బలుగా నుండును, నక్కలకు నివాస స్థలముగును, అది పాడయి ఎగతాళికి కారణముగా ఉండును. వారు కూడి సింహము వలె బొబ్బరింతురు, సింహముల పిల్లల వలె గురి పెట్టుదురు. వారు సంతోషించి మేలుకొనక చిరకాల నిద్ర ఉందినట్లు వారు దప్పికొనగా వారికి మద్యమునిచ్చి వారిని మత్తిల్ల చేసేదును. ఇదే యెహోవా వాక్కు. గర్వించి గతించి పాడైన పట్టణాల కోసం ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము. అందులో మొట్టమొదటిది ఏంటంటే మనుషుల చేత కట్టబడిన మొట్టమొదటి పట్టణాలు, అది కూడా ఒకటి బాబేలు పట్టణము. ఏమైంది అంటే గర్వించారు. గర్వించి ఏం చేశారంటే దేవుని పేరును దొంగిలించేసరికి చెదరగొట్టబడి. ఇక రెండవ పట్టణాన్ని గురించి మాట్లాడితే ఏంటంటే రెండవ పట్టణం పేరు ఏంటంటే బబులోను. ఈనాటి కాలంలో ఒక ఇరాక్ గా పిలువబడుతుంది. ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత కూడా ఎక్కడ మొదలైందంటే ఈ బబులోన్లోనే. బైబిల్లో రాయబడే ఆ మొట్టమొదటి ఏదేను తోటకు సంబంధించిన నదులు ప్రవహించే ప్రాంతం కూడా ఇక్కడే మనకు కనబడుతూ ఉంటుంది. యూఫ్రటీస్ నది ఒడ్డున ఉండే ప్రాంతంగా బబులోను కనబడుతూ ఉంటుంది. ఎంతో పురాతనమైన పట్టణం అండి. ఎంతో గొప్ప గొప్ప రాజులున్న పట్టణము, చక్రవర్తులు పుట్టిన పట్టణము. అలాంటి పట్టణం అంట ఎలా మారిపోయిందని బైబిల్ చెబుతుందంటే ఆ మొదటి మాట్లాడుతున్నాడు, బబులోను నిర్జనమై కసువు దిబ్బలుగా నుండును, నక్కల నివాస స్థలమగును, అది పాడై ఎగతాళికి కారణముగా. ఒకరోజు కొన్ని వేల మందికి ఆశ్రయముగా ఉన్న బబులోను పట్టణం అంటే ఈరోజు ఎలా మారిపోయిందంటే ఎవ్వరూ లేని నిర్జన ప్రదేశంగా.
ఈ రోజుకి కూడా ఆ ప్రాంతాలకు మనం వెళ్ళి చూస్తే అక్కడక్కడ టెర్రరిస్టులు అక్కడక్కడ అల్లరి మూకలు కనబడతారు తప్పితే ఎక్కడ ఇరాక్ దేశంలో ఎక్కడా కూడా జనాలందరూ ఉన్న ప్రశాంతమైన ప్రాంతాలు ఎక్కడా కూడా మనకి ఈ రోజుకి ఎడారి దెబ్బలుగా, ఈ రోజుకి నక్కలు తిరిగే ప్రాంతములుగా, ఈ రోజుకి మరి జనాలు నివసించలేనంత ప్రాంతాలుగా మనకు కనబడుతుంటే కారణం ఏంటంటే ఒక రోజు బబులోను చేసిన తప్పు దాన్ని ఎలా మార్చిందంటే నిర్జనమైన ప్రదేశముగా. ఏం తప్పు చేసింది బబులోను అని బైబిల్ అడిగితే, బైబిల్ యెషయా గ్రంథాన్ని మీరు చదవగలిగితే, బబులోను దీనికి బైబిల్ అంతా కూడా మీరు చదివితే బబులోను ఒక దానికి దేవుడు ప్రతీకగా చూపిస్తూ ఉంటాడు. బబులోను దీనికి ప్రతీకగా చూపిస్తాడంటే గర్వించిన. బబులోనుకు దేవుడు ఏం చేశాడంటే తన ప్రజలు తప్పు చేసినప్పుడు వారిని దండించే అవకాశం దేవుడు వారికి ఇచ్చాడు. అవకాశాన్ని వాళ్ళు ఎలా మార్చుకున్నారంటే ఒక ఆలోచన, ఒక దురాలోచనగా మార్చుకుని వారి మీద పెత్తనం చేయడం స్టార్ట్ చేశారు. వారిని ఏడడం మొదలు పెట్టారు. గర్వించారు. ఎంత గర్వించారు అంటే దేవుడు చెప్పిన దానికన్నా ముందుకు నెబుకద్నెజరు తర్వాత దర్యావేషు కాలానికి మనం వెళ్ళగలిగితే బైబిల్లో దానియేలు గ్రంథంలో మనం ఆలోచించగలిగితే ఆ రాజులు ఎంతలా మితిమీరిపోయారంటే ఆఖరికి దేవుని మందిరంలో నుంచి తీసుకొచ్చిన పాత్రలు కూడా తమ సొంత విషయాలకు వాడుకునేంత గర్వముతో వాళ్ళు దేవుడు చూస్తూ ఊడుకోడు కదా. వారి గర్వానికి తగిన నాశనాన్ని దేవుడు వారికి ఇచ్చాడంట. పాడైన దెబ్బలుగా మార్చాడంట. నక్కలు తిరిగే ప్రాంతంగా మార్చాడంట. దాన్ని ఎలా మార్చాడని బైబిల్ అయితే చెబుతుంది. అక్కడ జనాలు ఎవరు ఉండడానికి ఇష్టపడలేదంట. అందరూ కూడా అక్కడి వారందరూ ఒకరోజు అన్ని దేశాల వారు బబులోనికి వచ్చేవారు. కానీ దేవుడు దాన్ని శపించిన తర్వాత దాని పరిస్థితి ఎలా మారిపోయిందంటే అక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా వేరే దేశానికి పారిపోవాలని. ఈరోజు ఎప్పటి వరకైతే నువ్వు దేవుడు చెప్పిన మార్గంలో నన్ను నడుస్తావో నీ బ్రతుకు చాలా బాగుంటుంది. ఎప్పుడైతే ఆయన చెప్పిన దానికి నువ్వు వ్యతిరేకంగా వెళ్తావో నీ బ్రతికి ఏమవుతుందంటే పతనా వ్యవస్థకు వెళ్ళిపోతుందండి. ఒకరోజు యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక అంజూరపు చెట్టునే మనం ఆలోచించగలిగితే దాని కాలం కాని ఒక కాలంలో అది కాయలు ఇవ్వడానికి అది మరి మనసొప్పనప్పుడు యేసుక్రీస్తు వారు దాన్ని శపించేసరికి దాని పరిస్థితి ఎలా మారిపోయిందంటే మరలా అదే ప్రాంతంలో తిరిగి వస్తున్న ఆ శిష్యులు ఆ చెట్టుని చూసి అనుకుంటున్నారంట ఇది ఎండిపోయింది, మాడిపోయింది. కారణం ఏంటంటే సృష్టించిన వాని మాట విషయంలో ఇది ఏం చేసిందంటే ఆలస్యము. ఒక రెస్టారెంట్కి వెళ్ళి మనం ఒకటి ఆర్డర్ చేసిన తర్వాత వారు లేట్ చేస్తున్నారు అనుకోండి, వారు నిర్లక్ష్యం చేస్తున్నారు అనుకోండి, అక్కడి నుంచి లేచి మనం వచ్చేస్తూ ఉంటాము. దానికి రివ్యూ లేట్గా ఇస్తూ ఉంటాం, దానికి రేటింగ్ అని చాలా తక్కువగా ఇస్తూ ఉంటాం కదా. మన వల్ల అయినంత పని మనం చేస్తూ ఉంటాం కదా. అలాంటిది ఒక దేశాన్ని సృష్టించిన దేవుడు ఆ దేశానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినప్పుడు దాన్ని పాటించకపోతే ఆయన కూడా దాన్ని ఎలా చేస్తున్నాడంటే పాడైన దెబ్బలుగా దానికి ఇచ్చిన వీటిని లాగేసుకుంటున్నాడు, దానికి ఇచ్చిన వనరులను లాగేసుకుంటున్నాడు, దానికి ఇచ్చిన అన్ని లాగేసుకుంటున్నాడు. ఈరోజు ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు చాలా దేశాలకు మన భారతదేశంలోనే ఈ సంవత్సరంలో బాగా ఫేమస్ అవుతున్నది ఏంటంటే ఒక మ్యాప్ ను చూపిస్తూ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఇన్ని పాయింట్లు, ఈ రాష్ట్రానికి ఇన్ని పాయింట్లు. ఏంటా పాయింట్లు అంటే గాలిలో స్వచ్ఛత అంట కొన్ని ప్రాంతాలు ఎలా ఉందంటే చాలా ఎర్రగా చూపిస్తూ అంటున్నారు. ఈ ప్రాంతాల్లో నివసిస్తే రోజుకి నీ సిగరెట్లు కాల్చిన దాంతో సమానము. ఇక్కడ జనాలు కొన్ని సంవత్సరాల్లో ఉండడానికి అవకాశము. ఉత్తర భారతదేశానికి మనం వెళ్ళిపోతే నోయిడా లాంటి ప్రాంతాల్లో అనేక ఫ్యాక్టరీలు కట్టిన చోట వారికి గవర్నమెంట్ ఇచ్చిన దానికన్నా రెట్టింపు మరి కాలుష్యం చేస్తున్న చోట ఆ మ్యాప్ సర్వేలు ఏమని చెబుతున్నాయంటే మరికొన్ని సంవత్సరాల్లో ఇక్కడ జనాలు ఉండడానికి కూడా అవకాశము. చాలా చారిత్రాత్మక కట్టడాలు, ఒక ఆగ్రాలో ఉన్న ఒక తాజ్ మహల్ కూడా కొన్ని రోజుల్లో దాని తెలుపును కోల్పోవడానికి సిద్ధపడిపోతుందని కారణం ఏంటంటే మితిమీరారు. ఎప్పుడైతే మితిమీరారో ఆటోమేటిక్ గా శిక్ష వారి జీవితాల్లోనికి. బబులోనికి దేవుడు చెప్పాడు ఇంతవరకే నీ పరిధి, ఈ పరిధి దాటి వెళ్ళిపోయావంటే శిక్ష నీ మీదకి.
ఒకప్పుడు రోడ్డు మీద వెళ్తున్న వారికి ఫైన్లు వేయడానికి భౌతికంగా మనుషులు ఉండేవారు. ఈ మధ్య ఏమొచ్చేసాయంటే స్పీడింగ్ కెమెరాలు వచ్చేసాయి. స్పీడింగ్ కెమెరా ఏం చేస్తుందంటే నిర్దేశిత వేగం కన్నా ఎక్కువ వేగం వెళ్తే ఆటోమేటిక్ గా నీ బండి నెంబర్ను క్యాప్చర్ చేసి ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా నీ బండికి ఒక చలానా విధిస్తుంది. దానికన్నా అక్కడ 100 పెట్టాడనుకోండి స్పీడ్, నువ్వు 101 వెళ్ళినా సరే అది ఒప్పుకోదు. ఏం చేస్తుందంటే వెంటనే దాని తగిన మూల్యము నీకు మీద విధిస్తూ దేవుడు కూడా బబులోనుకు కొన్ని విషయాల్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాడండి. ఆ రిస్ట్రిక్షన్స్ వారు మీరేం చేశారంటే ఆఖరికి దేవుణ్ణే మించినంత గర్వం వారి జీవితాల్లోనికి వచ్చేసరికి దేవుడు వారికి కూడా మూల్యాన్ని విధించాడంటే ఏంటా మూల్యం అంటే ఈ దేశము ప్రజలు ఉండడానికి అర్హమైనది. ఒక మాటే కాదండి, బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. అందులో మరొక మాటను కూడా నేను చూపిస్తాను. చూడైతే బైబిల్లో మరొక మాట కూడా ఈ బబులోను కోసం దేవుడు చెబుతున్న మాటలు మనం చూడైతే యెషయా గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూడైతే ఏమంటున్నాడో చూద్దామండి. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనంలో ఆ ప్రవక్త చెబుతున్న మాట ఏమిటో మనం చూడైతే ఏమంటున్నాడో చూద్దామండి. అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీయులకు అతిశయాస్పదమును మహత్యమునకు బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రాల వలె అగును. అన్ని రాజ్యాలకు దేవుడు మరలా కీర్తినిచ్చాడంట. కానీ కల్దీయులకు, అష్షూరీయులకు, బబులోనీయులకు అక్కడ ఉన్న వాళ్ళందరికీ దేవుడు ఏమిచ్చాడంటే అక్కడ చెప్తున్నాడు అతిశయాస్పదంగా ఉన్న బబులోను దేవుడు ఎలా మార్చేశాడంటే సొదొమ గొమొర్రా వలె. ఒకప్పుడు బబులోను ప్రాంతం చెబితే నెబుకద్నెజర్ కోట గుర్తొచ్చేదంట. ఎందుకంటే కోట కొన్ని వేల ఎకరాల్లో ఉండేదంట. ఒకప్పుడు ఆ బబులోను ప్రాంతం చెబితే ప్రపంచ పాత 7 వింతల్లో ఒకటైన ఒక హ్యాంగింగ్ గార్డెన్స్ అంటే వేర్ల ఆకాశంలో ఉంటాయి, చెట్లు వేలబడుతూ. ఈరోజు ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ కోట ఉండదు, ఆ హ్యాంగింగ్ గార్డెన్స్ కూడా ఉండదు. కారణం ఏంటంటే దేవుడు దాన్ని శపించాడు. ఎలా శపించాడంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు రెండు పట్టణాల కోసము. ఆదికాండం 19వ అధ్యాయంలో కనబడుతూ ఉంటాయి. సొదొమ గొమొర్రా అంట ఆ ప్రాంతాన్ని దేవుడు ఎలా శపించాడంటే అక్కడ గడ్డి మొలక కూడా మొలవడానికి అవకాశము. ఒకప్పుడు ఎంతో మంచి ప్రాంతాలైన, ఎందుకంటే సొదొమ గొమొర్రా అనేది ఏదో కనాన దేశానికి దూరంగా ఉన్న దేశం కాదు, కనాన దేశానికి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతము. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఎంతో సారవంతమైన ప్రాంతము. ఆఖరికి ఆ ప్రాంతానికి లోతు వెళ్తున్నప్పుడు కూడా ఆ ప్రాంతం ఎలా ఉంది అంటే అక్కడ చాలా పచ్చనిదిగా ఉందంట. ఆకాశం పరలోకం ఎలా ఉంటుందో అక్కడ పరలోకాన్ని, భూతల స్వర్గాన్ని చూశాడంట. కానీ ఆ ప్రాంతం దేవుని మాట వెనకపోయేసరికి దేవుడు దాన్ని ఎలా మార్చాడంటే ఒకప్పుడు భూతల స్వర్గంగా ఉండే దాన్ని భూతల నరకముగా, ఒక మనిషి సజీవంగా తగలబడితే ఆ ప్రాంతం ఎలా ఉంటుందో ఈ రోజుకి మనకు అక్కడ కనబడుతూ. ఒకరోజు దేవుడు వేసిన శిక్షకు ఆనవాళ్ళు ఇప్పటికీ మనకు ఆ యొక్క ఎర్ర సముద్ర ప్రాంతం దగ్గర ఉన్న ఆ సొదొమ గొమొర్రా దగ్గర మనకు కనబడుతూ ఉంటాయండి. ఎవరు కూడా రాత్రి అయితే అక్కడ ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే భయంకరమైన వేడి, భయంకరమైన అక్కడ నేల నుంచి వస్తే మొత్తము మరి పాస్పోర్ట్తో నిండిపోయింది, మొత్తము కూడా గంధకాలతో నిండిపోయింది. ఎక్కడా కూడా ముట్టుకుంటే అగ్ని తప్పితే, ముట్టుకుంటే బూడిద తప్పితే అక్కడ మిగిలింది ఏది కూడా. ఎందుకలా మారిపోయింది ఒక ప్రాంతం అంటే దేవుడు పెట్టిన ఆజ్ఞలు మీరింది. దేవుడు పెట్టిన ఆజ్ఞలు మీరేసరికి బైబిల్ దేవుడు చాలా మంచి దేవుడు. ఎంత మంచి దేవుడు అంటే నేను మీకు ఇచ్చే ఆజ్ఞలు చొప్పున మీరు నడుచుకుంటే అంట 1000 తరముల వరకు కాపాడే నేనే. అదే ఆజ్ఞను మితిమీరితే రాబోయే 3-4 తరాల వరకు శిక్షించడానికి కూడా నేనే మాత్రము సంకోచించను. నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు పాటిస్తే అంట మీ ఇంటిలో ఉన్న పిండి పిసుకు తొట్టిని కూడా నేను ఆశీర్వదిస్తాను. అదే మీరు నా మాటను జవదాటితే ఏం చేస్తానంటే 3-4 తరముల వరకు కూడా ఈ కుటుంబాన్ని అందరూ ఏమని పిలుస్తారంటే శపించబడిన.
ఈ రోజుకి ప్రపంచంలో అలాంటి ప్రదేశంగా ఒక సొదొమ గొమొర్రా, ఒక ఇరాన్, ఒక ఇరాక్, ఈ రోజుకి ప్రపంచంలో చాలా ప్రదేశాలు, ఒక ఐగుప్తునే మనం ఆలోచించగలిగితే ఒకప్పుడు బంగారముతో వెలిగిన ఆ రాజ్యము, ఈ రోజు ఐగుప్తు అంటే గుర్తొచ్చేది ఏంటంటే పిరమిడ్లు అంటే ఏంటంటే చనిపోయిన సమాధులు తప్పితే ఐగుప్తులో ఏది కూడా. ఒకప్పుడు నైలు నదిని ఆసరా చేసుకుని చాలా గొప్పగా బ్రతికిన ఆ ప్రాంతము ఈరోజు ఆ నైలు నదిలో నీళ్లు సరిపోక ఆ దేశం నుంచి అమెరికా లాంటి దేశాలకు వలస వెళ్ళిపోతున్న వారు, మైగ్రెంట్స్ ఎక్కువ ఉన్న దేశాల్లో ఐగుప్తు కూడా మనకి కనబడుతూ. ఈరోజు ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈరోజు మన దేశంలో కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఉండడానికి అంత ఏం బాగోలేవండి. భౌగోళికంగా మనం ఆలోచించగలిగితే మరి ప్రకృతి పరంగా మనం తీసుకున్నా, మనుషుల పరంగా మనం తీసుకున్నా, ఆలోచన పరంగా మనం తీసుకున్నా, ఎక్కడ ఒకప్పుడు భారతదేశంలో 2 భాగాలు, అందులో ఒకటి ఉత్తర భాగము, 2 దక్షిణ భాగము. ఉత్తర భాగంలో ఉన్న వాళ్ళు మరి ఎప్పుడూ కూడా మరి మత విద్వేషాలు కలిగి ఉంటారని చెప్పుకొని ఒక ఆలోచన నుంచి ఈరోజు దక్షిణ భారతదేశము కూడా అలాంటి పరిస్థితుల్లోనికి వచ్చేసిందని చెప్పడంలో పెద్ద సందేహం ఏది కూడా. ఆలోచించండి, పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి, మితిమీరిపోతున్నాయంటే అర్థం ఏంటంటే దేవుడు ఈ ప్రదేశంలో తన పిల్లలను తప్పితే వేరే వారిని రక్షించే ఉద్దేశం ఏది కూడా. ఏస్కేల్కి అదే చెబుతూ ఉంటాడు, ఈ దేశం నాశనానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ ఈ దేశంలో దానియేలు, ఏలియా మరి గొప్ప గొప్ప వారు అందరూ ఉన్నప్పటికీ వారందరినీ తప్పిస్తానేమో కానీ ఈ దేశాన్ని రక్షించే ఉద్దేశం కూడా నాకు. ఈరోజు అదే జరిగింది. బాబేలు పట్టణం అదే విధంగా దేవుని కన్నా గొప్ప పేరు సంపాదించాలని కూలిపోయింది. బబులోను పట్టణం అదే జరిగింది. దేవుని పిల్లల మీద అధికారం చలాయించి గర్వముతో నడుచుకుని ఏమైందంటే గర్వము దేవుని ముందు నడుస్తుందంటే బైబిల్ చెబుతుంది కదా, నాశనమునకు ముందు గర్వము. ఇక 3వ పట్టణానికి కూడా నేను వెళ్ళిపోతాను ఆలస్యం చేయకుండా. 3వ పట్టణం కూడా ఇదే బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చదవగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చదవగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడదువా, నీవు పాతాళము వరకు దిగిపోదువు, నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. విమర్శ దినముందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి వారువ తెగినదై ఉండునని మీతో చెప్పుచున్నానెను. మొదటిది బాబేలు, రెండోది బబులోను. 3వ ప్రాంతం ఏంటి అంటే అక్కడ చెబుతున్నాడు ఆ 23వ వచనంలో కపెర్నహూమా చేసిన తప్పేంటంటే వాక్యము వినబడుతున్నా తమ బ్రతుకులు మార్చుకోలేదు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించండి. పాత నిబంధనలో పట్టణము తప్పు చేసిన వెంటనే శిక్ష విధించే దేవుడు కొత్త నిబంధనలకు వచ్చేసరికి మారు మనసు పొందడానికి కొంత సమయం ఇచ్చి ఆ మారు మనసు పొందే సమయంలో మనసు మార్చడానికి అనేక మాటలు వారికి చెప్పాడు. అందుకే కొత్త నిబంధన స్టార్ట్ అవ్వడమే ఒక వాక్యంతో స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఆ వాక్యంలో బాప్తిసం ఇచ్చి యోహాన్ అంటూ ఉంటాడు, ఇప్పుడే గొడ్డలు ఎక్కడుందంటే చెట్ల వేరన ఉంచబడి. మనకున్న 2 ఆప్షన్లు, బ్రతుకు మార్చుకుని కొట్టిలోనికి వెళ్తావా, బ్రతుకు మార్చుకోకుండా అగ్నిలోనికి వెళ్ళి పొట్టి వల్లే మిగిలిపోతావా. ఈరోజు అదే మాటలు యేసుక్రీస్తు వారి కపెర్నహూములో కొన్ని 100 సార్లు చెప్పినా ఎవరు పట్టించుకోకపోయేసరికి ఆయన అంటున్నాడు, వాక్యము వినబడినను నువ్వేమలేదంట మారు మనసు. ఈరోజు ఎంతకన్నా భయంకరమైన పరిస్థితి ఏది ఉండదండి. ఒక పరీక్ష పత్రం మన చేతికి ఇచ్చి ఒక సమాధానాన్ని మన చేతికి ఇచ్చితో కూడా రాయకపోతే మనం ఎలాగైతే ఫీల్ అవుతూ ఉంటామో పరలోకం అనేది ఒకటి ఉందని యేసుక్రీస్తు వారు చూపిస్తూనే పరలోకం ఎలా వెళ్ళాలో కూడా చెబుతుండేసరికి జనాలకు ఏమవట్లేదంటే అర్థం అనేది రక్షణ వాల్యూ తెలియటం లేదంటే అప్పుడు కపెర్నహూములో అంటున్నాడు, మీలో చెప్పిన ఈ మాటలు టైం తీసుకుని ఇదే మాటలు ఒక రోజు నేను ఆ సొదొమ గొమొర్రాలో చెప్పుంటే ఆ రోజు ప్రజలు ఈ రోజుకి
అక్కడ దేవుడు వారికి వాక్యం చెప్పలేదండి, ఎందుకంటే వారు చేసిన పాపాన్ని బట్టి వెంటనే శిక్ష ఇచ్చాడు. కానీ అదే దేవుడు చేయకపోయిండుంటే నిజానికి ఒకరోజు సొదొమ గొమొర్రాలో ఉన్న వాళ్ళకి వాక్యం చెప్పి కొంత సమయం ఇచ్చుంటే, యెరికో పట్టణంలో ఎలాగైతే మనం ఆలోచించగలిగితే, క్షమించే నినెవె పట్టణంలో ఎలాగైతే ప్రజలు మారిపోయారో సొదొమలో కూడా మారుండేవారేమో. కపెర్నహూమ, నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే సొదొమ గొమొర్రా కన్నా దారుణమైన పొజిషన్లో నీవు జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు మనం చదువుకునే ఈ 3 పట్టణాల్లో ఒకే ఒక కామన్ పాయింట్ ఉంది. మొదట వాళ్ళను గర్వించి దేవుడి కన్నా గొప్ప వాళ్ళు అవ్వాలనుకున్నారు. రెండవది వారు గర్వించి దేవుడిచ్చిన అవకాశాన్ని వదులుకున్నారు. మూడవది వీరు గర్వించి అసలు దేవుడు ఉన్నాడనే విషయం మర్చిపోయి వాక్యం వినబడుతున్న మనసు మార్చుకోలేని పొజిషన్లో వాళ్ళు. ఈరోజు మన జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. వాక్యము వినబడుతున్న మన బ్రతుకు మార్చుకోకపోతే ఈరోజు ఆకాశము కొన్ని నిమిషాలు మాత్రమే వర్షించి వెళ్ళిపోతుందేమో. కొన్ని ప్రాంతాల్లో అదే ఆకాశం నుంచి అగ్ని కురుస్తుంది. అదే ఆకాశపు నీరు ఈరోజు పట్టి మనము దాచుకుని తాగుతున్నారు చాలా ప్రాంతాల్లో. అలాంటి ఆకాశం నుంచి నీటి చుక్కపడి 50 సంవత్సరాలైన ప్రాంతాలు కూడా. ఈరోజు సముద్రం మనం ఎంతో చక్కగా అందముగా కనబడుతుంది. అదే సముద్రము చాలా మంది జీవితాల్లో కుటుంబాన్ని వేరు చేసిందిగా, బ్రతుకులు తీసివేసిందిగా, తనకు ఇష్టమైన వారిని కోల్పోయిందిగా చేస్తుంది. కారణం ఏంటంటే దేవుడు వారికి సమయం ఇవ్వలేదు. ఈ రోజు మనకేమిచ్చాడంటే సమయం విలువ అది ఉన్నప్పుడు తెలియదు, కానీ అది కోల్పోయిన తర్వాత దాని వాల్యూ ఏంటో మనకు తెలుస్తూ. ధనం ఉన్నవాడికి ఎలాగైతే ధనం విలువ తెలియదో, ధనం లేనివాడికి అది ఎలాగైతే కావాలి అవసరం అవుతూ ఉంటుందో, కాలం ఉన్నవాడికి దాని విలువ తెలియదండి. కాలం అయిపోతూ కాటికి వెళ్ళిపోతున్న ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఇంకాస్త కాలం బ్రతకాలి, ఇంకాస్త కాలం భూమి మీద నేను సంచరించేవాడుగా. అందుకే యోబు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? జనములను విస్తరింపచేయవాడు, జనులను కొనిపోవాడు ఆయనే. ఈరోజు నా బ్రతికి ఎలా అయిపోయిందని నేను మాట్లాడటం లేదు, కానీ ఎలాంటి పరిస్థితుల్లో అయినా యెహోవాను స్తుతించేవాడుగా నేను. ఆయన ఎక్కడ గర్వం లేదండి. డబ్బు ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నాడో, డబ్బులు పోయిన తర్వాత కూడా ఆయన బ్రతుకు అలాగే ఉంది. దావీదు అధికారం ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నాడు, ఏ కీర్తనలు అయితే రాశాడో, అధికారం పోయిన తర్వాత యెహోవాను స్తుతించకండి అని ఎక్కడ రాయలేదు. కానీ పారిపోతున్నప్పుడు కూడా ఒకటే మాట అంటున్నాడు, దేవ శుద్ధ హృదయం నాకు దయచేయి. యెహోవా ఎవరంటే స్తుతినందదగిన వాడు. ఈరోజు దేవుడు పెట్టిన ఈ లక్షణమైన మనలో ఉన్న గర్వం, మనలో ఉన్న ఈ యొక్క డంబం ఏం చేస్తుందంటే మన బ్రతుకులు మనకు పాడు చేస్తుందండి. అలా గర్వించి పాడైన పట్టణాలు ఏంటంటే, గర్వించి గోతిలోనికి చేరిపోయారండి. ఎవరెవరంటే బాబేలు గోపురం వారు, బబులోను పట్టణం వారు, కపెర్నహూము గ్రామము వారు. ఈరోజు నీకు సమయం ఉంది. ఒకరోజు వారికి వాక్యం వినబడలేదు. బబులోను ప్రాంతానికి, బాబేలు గోపురం వారికి, కపెర్నహూము వారికి వినబడినా వారు మారలేదు. ఈ రోజు వాక్యం వినబడని ప్రదేశాల్లో ఉన్న, వినబడే ప్రదేశంలో ఉన్న మనసు మార్చుకోవాలని దేవుడు చూస్తున్నాడు. ఒక తుఫాను వచ్చే ముందు ఎలాగైతే చివరి హెచ్చరిక చేస్తూ ఉంటారో, దేవుడు కూడా ఎంచ కాలంలో చివరి హెచ్చరికగా, చివరి ప్రకటనగా నీతో మాట్లాడుతున్నాడు. గర్వాన్ని విడిచిపెట్టి ఆయన చేతి కింద బ్రతుకుతావా, లేక గర్వించి గతించిన వారి వల్ల నీ జీవితాన్ని గతింప చేసుకుంటావా? ఆలోచించండి. నాశనం అనేదంట తర్వాత నడుస్తుంది, నాశనానికి ముందే నడుస్తుందంటే గర్వం నడుస్తుంది. అదే ఆయన దగ్గరికి మనం వెళ్ళగలిగితే, ఆయన దగ్గర ఎవరున్నారంటే బైబిల్ చెబుతుంది ఆయన తన ప్రజలంటే ఎలా నడిపిస్తాడు అంటే, దావీదు చెబుతున్నాడు ఒక చక్కటి మార్గాన ఒక కాపరి వలె నడిపిస్తాడు. కాపరికి తెలుసు ఎలాంటి ప్రమాదాన్ని ఎలా ఎదిరించాలో. కాపరి లేని వాడు వలె, దేవుని విడిచిపెట్టిన వాడు వలె గర్వముతో విర్రవీగితే పాతాళంలో కూడా ఊగవలసిందే. ఇక్కడ గర్వముతో ఊగుతావు, అక్కడ బాధతో. ఇక్కడ మోకాలు వేయగలిగితే అక్కడ మోకాలు ఎత్తబడతాయి. ఇక్కడ తల వంచగలిగితే అక్కడ తల ఎత్తబడుతుంది. ఆలోచించండి. ఒకరోజు యేసుక్రీస్తు వారు పాటించిన సూత్రం అదే. తను తాను తగ్గించుకున్న వాడంట హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకున్న వాడంట తగ్గించబడతాడు.
భూమి మీద నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప అని తిరిగిన వాళ్ళంతా యెషయా గ్రంథం మాట్లాడుతుంది. గొప్ప వాళ్ళందరూ కూడా ఒకే చోట ఉన్నారంట. అక్కడ ఎవరెవరు ఉన్నారంటే రాజులు ఉన్నారంట, అధికారులు ఉన్నారంట, సామంతులు ఉన్నారంట. ఎక్కడా అంటే మంచి ప్రాంతంలో కాదంట, అక్కడ అగ్ని ఆరదు, పురుగు. తగ్గించుకున్న వాళ్ళంట హెచ్చింపబడడానికి ఒక ప్రదేశంలో నిల్చోబడ్డారంట. అక్కడ ఎవరున్నారంటే లాజరు ఉన్నాడంట. అక్కడ ఎవరున్నారంటే మోషే ఉన్నాడంట. అక్కడ ఎవరున్నారంటే అబ్రహాము. ఈరోజు నీకు తెలియకనే నీలోనికి వచ్చిన గర్వము నేను గతించిపోయిన ఒక లోతు భార్య వలె చేస్తుందేమో, నేను గతించిపోయిన ఒక బబులోను పట్టణం వారి వలె చేస్తుందేమో. నీ మనసును గర్వించనివ్వద్దు. ఎప్పుడు కూడా తగ్గించుకుందామండి. తగ్గించి తలొగ్గి నిలబడిన వాడు ఈరోజు యేసుక్రీస్తు వారు ప్రపంచం ముందర మనకు కనబడుతున్నారు. ఒకరోజు ఆయన తన స్థాయి కాకపోయినా, రోమా ప్రభుత్వం ముందు, యూదుల ముందు ఒక తప్పు చేయకపోయినా చేసిన వాడి వల్ల ఆయన తలంచుకున్నాడు. ఈరోజు ప్రపంచమే ఆయన తలంచే స్థితిలో. ఆయన ఏ రోజు నేను గొప్పవాడని చెప్పుకోలేదు, కానీ గొప్పవాడిని చేయడం వెనకాల ఆయన కష్టం లేదు, ఆయన వెనకాల దేవుని కష్టము. మంచి పేరు సంపాదించుకుంటే ముఖ్యము. ఆ మంచి పేరు నీకు ఎవరిస్తారంటే దేవుడు ఇస్తాడు. నువ్వు గర్వించి నేను గొప్పవాడని చెప్పుకొని నువ్వు సంపాదించే పేరు ఎప్పటికీ నీతో. ఆలోచించండి, చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. చివరికి చిన్న ప్రార్థన చేసుకుని ఈ చిన్న అంశాన్ని మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు మా తండ్రి, చక్కటి సమయాన్ని సందర్భంగా దయచేస్తా కొన్నాళ్ళు తండ్రి. గర్వించి గతించిపోయి చరిత్రలో కలిసిపోయిన అనేక ప్రాంతాలు చేసిన తప్పులేమిటి? ఆకాశము కంటే హెచ్చించుకున్నారు తండ్రిని, వారి పాతాళము కంటే ఎంత క్రిందకు త్రొక్కి వేసావనే నిజాలు మేము మాట్లాడుకుంటున్నాం. గర్వము నిజముగా చెడ్డదిగా గర్విస్తే మా బ్రతుకులు గోతిలోనికి వెళ్ళిపోతాయని తెలుసుకున్నాం తండ్రి. వాక్యం వినియో మా బ్రతుకులు మార్చుకోనకపోతే ఎంతకన్నా దౌర్భాగ్యమైన స్థితి మరొకటి ఉండదండి. తగ్గించుకుని తలంచుకుని నీలో నిలబడితేనే తలెత్తుకుని ఒక ప్రదేశానికి మేము వెళ్తామని నేర్చుకున్నాం తండ్రి. మనబడిన ఈ మాటలను బట్టి మా బ్రతుకులు మార్చుకుని తల పొగలు ఎక్కిన వారుగా కాకుండా జ్ఞానము నిండిన వాడి వలె, మితభాష వలె, గర్వముతో కాకుండా నీ ఘనతకు మేము బ్రతకగలటకు సహాయం అనుగ్రహించండి. చక్కగా జరిగించిన ఆరాధన బట్టి వందనాలు తండ్రి. ఈ వారంలో ఏవైతే కార్యక్రమాలు జరగబోతున్నాయి, ప్రతి కార్యక్రమం మన శక్తి వంచన లేకుండా మేము కష్టపడగలటకు సహాయం అనుగ్రహిస్తాను కోరుకుంటూ మరొకసారి మీ పిల్లలతో మాట్లాడే పర్యంతవరకు మీ కృపాక్షములతో మమ్మల్ని నింపుతారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. శ్రద్ధగా మీ అందరికీ ప్రభుపేట నా వందనాలండి.